సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ విష్ణు టాక్స్. మై ప్లెజర్ రేవంత్. సో రేవంత్, ఒక 3 days బ్యాక్ నెల్లూరు వెళ్ళాను. సో నెల్లూరు వెళ్ళిన వెంటనే నా ఫ్రెండ్ ఒక అతన్ని కలిశాను. వాళ్ళకి ఒక పెద్ద సైజ్ లార్జ్ స్కేల్ బిజినెస్ ఉంది. ఈ హార్డ్వేర్ అంటారు కదా, ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్, అంటే ఇంటి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన మెటీరియల్ సప్లై అంతా చేసే పెద్ద ఏజెన్సీ వాళ్ళది. సో ఫ్రెండ్ని కలిశాను. ఆ విష్ణు రెగ్యులర్ గానీ విష్ణు టాక్స్ వీడియోలు అవి చూస్తున్నాను, బాగుంటున్నాయి అని చెప్పాడు. సరే, ఏదో తనకి తోచింది నా గురించి ఏదో చెప్పాడు. సరే, అంత బాగానే ఉంది. ఏంటి బిజినెస్ ఎలా ఉంది ఏంటని నేను మాట్లాడి మొదలు పెట్టాక చెప్పాడు, రోజు విష్ణు 1000 రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. నేను ఇలా కూర్చో ఉంటా కౌంటర్లో, ఎవరో ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో వెళ్తే కాసేపు బాతా కానీ కాఫీలని, టీలని, జ్యూస్లని, లేదంటే ఇంకెవరొకరు వచ్చి చేబదులు ఒక 500 ఇవ్వండి, ఒక 200 ఇవ్వండి అని అడుగుతున్నారు. రోజు తెలియకుండానే 1000 రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. అలా రోజుకి 1000 రూపాయలు చొప్పున నెలకి 30,000 ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 3,60,000 రూపాయలు ఏదో ఫ్రెండ్స్ తో బాతా కానీ కొడుతూ కాఫీలకి, టీలకి, సమోసాలకి, ఇంకెవరన్నా చేబదులు అడిగారను, ఇట్లా 3,60,000 రూపాయలు వేస్ట్ అయిపోతున్నాయి. నేను ఈ మధ్య రియలైజ్ అయ్యాను. సో ఈ అనవసరపు ఖర్చుల్ని కాస్ట్ కటింగ్ కింద తగ్గించేసేసుకుని, ఏదైతే ప్రతిరోజు నాకు అనవసర వృధా ఖర్చుల కింద 1000 రూపాయలు అవుతున్నాయో వాటిని డైలీ ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ లోకి కన్వర్ట్ చేసుకుందాము. ఆ విధంగా సంవత్సరానికి ఒక 3,60,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ లోకి డైవర్ట్ అయిపోతుంది కదా అన్న ఆలోచనలో ఉన్నాను. చాలా మంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతుంటావు కదా విష్ణు, మరి నాకు అనవసరంగా ఖర్చు అవుతున్న సంవత్సరానికి ఈ 3,60,000 రూపాయల్ని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లో కనుక కన్వర్ట్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది, దానికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఉన్నాయంటూ కూడా అడిగారు. మరి ఇప్పుడు మా ఫ్రెండ్ రియలైజ్ అవుతున్న ఇష్యూ ఏదైతే ఉందో దానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఓకే, సో బేసిక్ గా మనం ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే సొల్యూషన్ ఎక్కువ వ్యాపారస్తులకి, బిజినెస్ పీపుల్ కి సూటబుల్. అంటే డైలీ కౌంటర్ ఓరియంటెడ్ బిజినెస్, అంటే మన లార్జ్ స్కేల్ కాదు, డైలీ కౌంటర్ బేస్డ్ బిజినెస్. ఇప్పుడు మీ చెప్పిన కేసు అంతా కూడా డైలీ కౌంటర్ మీద ఎక్కువగా రన్ అవుతుంది. సో బేసిక్ ఈ డైలీ కౌంటర్ వాళ్ళది నేచర్ ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు డే టు డే క్లోజింగ్ ఉంటుంది. అండ్ డే టు డే బేసిస్ వాళ్ళు పేమెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ డే టు డే బేసిస్ చిట్టీలు కడుతుంటారు, రోజుకి ఇంత కడతామని చెప్పి. అలానే మెటీరియల్స్ కి వచ్చేటువంటి వాటికి కూడా పేమెంట్స్ డే టు డే చేస్తూ ఉంటారు. అలానే రెంట్ల విషయంలో కూడా డే టు డే కొద్దిగా అమౌంట్ ఉంది పక్కకు పెడతారు. సో వీళ్ళకి ఒక డే టు డే యాక్టివిటీ ప్రకారం బడ్జెట్ ని సపరేట్ చేయడం అనేది సహజంగా అలవాటు ఉంటుంది. ఈవెన్ ఒక చిన్న షాప్ వాళ్ళు వీళ్ళందరూ కూడా డే టు డే బేసిస్ మీద చేసేస్తుంటారు అన్నిటిని. సో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయరు నెలాఖరు దాకా. సేవింగ్స్ కానీ, ఖర్చులు కానీ, ఇంటి ఖర్చులు కానీ, ఈ రోజు నాకు కౌంటర్ 10,000 ఏంది అంటే 1000 దీనికి, 1000 దీనికి, 1000 దీనికి, 1000 దీనికి, మెటీరియల్ కింద ఇట్లా పెట్టేసుకుంటారు వాళ్ళు. సో ఈ నేచర్ సహజంగానే ఉంటది ఏది ఆ డైలీ కౌంటర్ బిజినెస్ దాంట్లో. సో ఇక్కడ కౌంటర్స్ లో సహజంగా లీకేజ్ కూడా ఎక్కువగా ఉంటది. క్యాష్ ఫ్లో ఉన్న చోటే ఎక్కడైతే ఫ్లో ఉంటుందో అక్కడ లీకేజ్ ఉంటుంది. ఫ్లో లేదా లీకేజ్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్ కేసులో ఏంటంటే గుడ్ థింగ్ అట్లీస్ట్ హీ రియలైజ్డ్. సో సంవత్సరానికి 3,60,000 రూపాయలు లాస్ అవుతుంది అంటే ఇట్లా ఖర్చు పెడుతున్నారు అని, చిన్న ఖర్చులకి తెలియకుండా పోయే. సో ఇది పెద్ద లాసే. సో ఫస్ట్ ఇక్కడ వాళ్ళ పిల్లల వయసు ఏమైనా చెప్పగలుగుతారా? వాళ్ళ పిల్లలకి, పాపకేమో 10 years, బాబుకి 7-8 years. ఓకే, సో బేసిక్ ఎంత వద్దన్నా బాబు ఒక టైం కి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని లైఫ్ సెటిల్ చేసుకోవాల్సిన టైం వస్తుంది. అంటే ఒక 15-16 సంవత్సరాలకైనా సెటిల్మెంట్ కి రావాల్సిందే. ఆడపిల్ల పరిస్థితి అయినా సరే ఒక 20 ఏళ్ళు అనుకుందాం. ఈ అబ్బాయికి ఒక 15-16 సంవత్సరాలు అంటే ఆ అమ్మాయికి ఒక 18-19-20 సంవత్సరాలు. సో బేసిక్ ఈయన చేసే ఈ చిన్న ఎక్స్పెండిచర్ యొక్క విలువ కొన్ని కోట్ల రూపాయలు. అవును, రేపు వాళ్ళ పిల్లలు కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని కోల్పోతారు తెలియకుండానే ఈ చిన్న పనులే. సో బేసిక్ గా మనకి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడానికి ఆల్రెడీ లోకల్స్ లో, అంటే ఇట్లాంటి బిజినెస్ చేసే దగ్గర డైలీ చిట్టీస్ అని కూడా రన్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఆప్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాటితో కొంత క్రెడిబిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఉంటారా పోతారా, అవతరుడు మంచోడా చెడ్డోడా, రకరకాలు అన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని చోట్ల అసలు రిటర్న్స్ కూడా సరిగ్గా రావు. అదే మనకి మ్యూచువల్ ఫండ్స్ లో డైలీ ఎస్ఐపి మెథడ్,
సో మ్యూచువల్ ఫండ్స్ లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ లో మంత్లీ ఎస్ఐపి చేస్తామన్న విషయం అందరికీ తెలుసు. కొన్నిట్లో వీక్లీ ఎస్ఐపిస్ కూడా ఉంటాయి, కొన్నిట్లో డైలీ ఎస్ఐపి కేటగిరీ కూడా ఉంది మనకి. సో ఈ డైలీ ఎస్ఐపి అంటే మనం ప్రతిరోజు కౌంటర్ ని క్లోజ్ చేసుకునేటప్పుడు అన్ని ఖర్చులను ఎట్లయితే సెగ్రిగేట్ చేస్తామో అదే విధంగా ఒక 1000 రూపాయలని ఒక 15% రిటర్న్ అయితే ఎస్టిమేట్ చేయొచ్చు కదా. లార్జ్ అయితే 12, మిడ్ అండ్ స్మాల్ అయితే 17 అనుకున్నా, మధ్యలో ఒక 15% రిటర్న్ తోటి మనం ఎస్టిమేట్ చేసిన, సరే వాళ్ళ అబ్బాయి కోసం ఒక 15 సంవత్సరాల వరకు చేస్తున్నాడు అని అనుకుందాం. సరే ఒక 15 సంవత్సరాల దాకా చేస్తున్నాడు అని అనుకుంటే దాదాపుగా 1,50,00,000 రూపాయల వరకు కూడా అని 15 సంవత్సరాలు అక్యుములేట్ చేయగలుగుతారు. ఏది ప్రతిరోజు తనకి వృధా అవుతున్న ఆ 1000 రూపాయల ఖర్చుల్ని మిగుల్చుకొని దాని ఒక ఇన్వెస్ట్మెంట్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ లోకి కన్వర్ట్ చేస్తే అది ఒక టీ ఖర్చులు, జ్యూస్ ఖర్చులు, సమోసా ఖర్చులు అవి 1.5 కోటి ఆస్తిగా మారతాయి ఆ పిల్లవాడికి ఒక 15 ఇయర్స్ వ్యవధిలో. దాన్ని కొంచెం ఓపిక చేసుకొని అప్పటికి అవసరం లేదని ఒక 20 సంవత్సరాలు కనుక దాన్ని పెంచగలిగితే దాదాపుగా 3,91,00,000 వెళ్తుంది. అది అంటే దాదాపు 4 కోట్లు అనుకోవచ్చు. అంటే 20 ఏళ్ళకి ఓకే, ఒక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకో 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తే సో బేసిక్ ఇక్కడ 15 సంవత్సరాలకేమో 1.5 కోటి. ఆ పైన 5 సంవత్సరాలు ఏం జరిగింది? కాంపౌండింగ్. ఇక్కడ మీ కాంట్రిబ్యూషన్ కంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యాడ్ అయ్యి అది 3,91,00,000 వెళ్ళింది. ఇప్పుడు బేసిక్ గా దానికి పిల్లలకి మీరు ఇంకా ఆస్తి రూపంలో ఇచ్చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా నాకు అవసరం లేదని. అంటే 20 సంవత్సరాలు అంటే మీ అబ్బాయికి 30 సంవత్సరాలు వచ్చేస్తాయి, ఆల్మోస్ట్ పిల్లలకి వచ్చేస్తాయి 30 సంవత్సరాలు. సరే ఇట్లా కాదులే, ఇప్పుడు మీ ఫ్రెండ్ వయసు ఒక 35 ఉంటుంది అనుకుంటున్నాను అంతే మీ ఏజ్ ప్రకారం. సో బేసిక్ 35 మనం అని అనుకుంటే, సో ఆయన దాన్ని అట్లా చేసుకుంటూ పోతూ ఉన్నా గానీ ఇంకొక 10 సంవత్సరాలు రిటైర్ అవ్వాలి కదా. పిల్లల కోసం ఆస్తులు ఉన్నాయిలే అని అనుకున్నా, మరి ఆయన కోసం డబ్బులు ఉండాలి కదా. జీవితకాలం పనిచేస్తారా? కుదరదు కదా. ఒక టైంకి కొంచెం ఒక పార్షియల్ రిటైర్మెంట్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటది. లేదు పిల్లల కోసం ఉన్నాయి, నేను రిటైర్మెంట్ కోసం పెట్టుకుంటానని అనుకొని ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తే 9,18,00,000 మిగులుతాయి. 25 సంవత్సరాలు రోజు 1000 రూపాయలు అలా ఇన్వెస్ట్మెంట్ దాచిపెట్టుకుంటే 1000 స్టెప్ అప్ కూడా వద్దు 1000 ఫిక్స్డ్ గా 1000 కౌంటర్ లోన్స్ తీసి ఇట్లా కట్టేస్తా ఇక అంతే. ఈ 1000 రూపాయలు మనం కడితే 9 కోట్లు. మొదటి 15 సంవత్సరాలకేమో 1,50,00,000, తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు యాడ్ చేస్తేనేమో 3,90,00,000, దానికి ఇంకొక 5 సంవత్సరాలు యాడ్ చేస్తే దాదాపుగా 9,18,00,000 రూపాయలు మనకి ఇక్కడ కార్పస్ క్లియర్ కట్ గా కనపడుతుంది. అంటే ఇప్పుడు 25 ఏళ్ళు అంటే మా వాడు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. రిటైర్మెంట్ ఏజ్ సింపుల్ సార్, అంతే కదా. 20 రిటైర్మెంట్ ఏజ్ మా వాడికి. ఇప్పుడు 9 కోట్లనంటే మీరు 6% విత్డ్రాల్ అనుకుందాం సార్. వర్స్ట్ సినారియో 6% విత్డ్రాల్ 4 లక్షల దాకా విత్డ్రా చేయొచ్చు నెలకి. మీరు ఈ రోజు చేసే రోజు 1000 రూపాయల యొక్క విలువ మీ రిటైర్మెంట్ టైంకి నెలకి 4 లక్షల విత్డ్రాల్. 6% విత్డ్రాల్ అంతే, క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంతకు మించిన అద్భుతం ఇంకోటి జరుగుతుంది. మా వాడికి ఒక 55-60 సంవత్సరాలు వచ్చేటప్పటికే ఇందాక మీరు చెప్పిన చేతికి వస్తుంది. అప్పుడు ఆయన పని చేయాల్సిన అవసరం లేదు. జీవిత కాలం 4 లక్షల రూపాయలతో హ్యాపీగా బతికేస్తాడు. అప్పుడు నెలకి 4 లక్షలు. సో బేసిక్ ఇది పెద్దవాళ్ళ కేసు. మరి చిన్న చితక వ్యాపారస్తులు కూడా ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళంటి సార్ 1000 రూపాయలు చేయలేని అనుకుంటారు. సరే 500తో చేయండి. డైలీ ఎస్ఐపి మీరు 500 పెట్టుకోండి, ఏ ప్రాబ్లం లేదు. 500 రూపాయలు ఎస్ఐపి మీరు 15 సంవత్సరాలు 15% కంటిన్యూ చేసినా 15 సంవత్సరాల్లో 75 లక్షలు మీ దగ్గర ఉంటాయి. అదే 20 సంవత్సరాల్లో సుమారుగా మీ దగ్గర 1,95,00,000 ఉంటాయి. 25 సంవత్సరాల్లో మీ దగ్గర 4.5 కోట్లు ఉంటాయి. ఓ సినారియోలో 2 లక్షలు నెలకు విత్డ్రా చేయొచ్చు. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు రోజు 1000 రూపాయలు 500 దాచిపెట్టలేరు కాబట్టి ఒక 500 కనుక మన ఇన్వెస్ట్మెంట్ లకి పంపించుకుంటే ఒక పాన్ డబ్బా వాడు కూడా 500 సేవ్ చేయగలుగుతారు కదా చిన్న చితక వ్యాపారస్తులు కూడా. సో డైలీ కౌంటర్ ఉన్న వాళ్ళు మీరు ఎలా అయితే డైలీ పేమెంట్స్ చేస్తారో వచ్చిన వాళ్ళకి, అలానే ఆ డైలీ పేమెంట్స్ లో దీన్ని భాగం చేయాలి మన జీవితంలో. డైలీ ఎస్ఐపిని యాక్టివేట్ చేసుకుంటే ఇక మీరు రిటైర్మెంట్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అయిపోయింది, ఇంకా మీరు సెటిల్డ్. సార్ ఎవరు సార్ అసలు ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేయకుండా ఆరామ్సే 60 ఏళ్ల వయసులో 4 లక్షలు విత్డ్రా చేయగలిగేది? ఇప్పుడు ఒక చిన్న వ్యాపారస్తుడు రిటైర్ అయ్యడానికి పని చేయకుండా 2 లక్షలు విత్డ్రా చేయగలుగుతారని ఊహించగలుగుతారా? 6% SWP యాక్టివేట్ చేసిన వస్తుంది కదా 2,04,500 కోట్లలో. జీవితంలో ఫండ్ అయిపోదు కదా, పెరుగుతూనే ఉంటది. ఇది మనం ఒక సరైన ఇన్స్ట్రుమెంట్ ని పిక్ చేసి వెల్త్ క్రియేట్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ని పిక్ చేస్తే ఇది ఇక్కడతో టాటా అయిపోదు. మీరు ఎంత వాడినా 6% తో వాడుకుంటూ వెళ్తే ఆ కార్పస్ ఇంకా మిగులుతుంది. ఎందుకు? రిటర్న్స్ ఏమో 12% తో వస్తాయి, విత్డ్రా చేసేదేమో కేవలం 6%. సో మనకి ఇంకా ఇక్కడ కాంపౌండ్ పెరుగుతూనే ఉంటది.
అదే ఫండ్ తరతరాలు పోతూనే ఉంటది. Oh my మీ God. ఒక్క రిటైర్మెంట్ కోసం మీరు పనిచేస్తే Okay. మీ పిల్లల రిటైర్మెంట్, వాళ్ళ పిల్లలు ఆ ఫండ్కి ఒకటే రూల్ ఏంటి అని అంటే రిటైర్మెంట్ వయసు వచ్చినప్పుడు 6% విత్డ్రా చేయి అంతే. అంటే ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటే అంత విత్డ్రా చేయి. 6 ఉంటే 6, 4 ఉంటే 4, 2 ఉంటే 2. FD రేట్ ఎంత వస్తుంది విత్డ్రా చేయి అంతే. రోజు అనవసరంగా షాపులో కూర్చున్నప్పుడు అనవసరంగా వృధాగా అయ్యే ఆ 1000 రూపాయల ఖర్చుల్ని కానీ తగ్గించుకుని దాని ఇన్వెస్ట్మెంట్స్లో కనుక డైవర్ట్ చేసుకుంటే ఓ 15 ఏళ్లకో, ఓ 20 ఏళ్లకో, ఓ 25 సంవత్సరాలకో నిజంగా కోట్ల రూపాయల సంపదని మనం సృష్టించి మనము ఆ సంపదను అనుభవించవచ్చు. మన తర్వాత తరాల వాళ్ళకు కూడా ఆ సంపదను ఇవ్వచ్చు. నిజంగా ఇక్కడ సంపదను సృష్టించట్లే, మనం ఒక క్వాలిటీ లైఫ్ ను కొనుక్కుంటాం. క్వాలిటీ లైఫ్ అది కరెక్ట్ వర్డ్. వీఆర్ నాట్ క్రియేటింగ్ వెల్త్ హియర్, వీఆర్ క్రియేటింగ్ ఎ క్వాలిటీ లైఫ్ హియర్. చూడండి, అంటే ఒక్క 1000 రూపాయలతో, ఒక్క 1000 రూపాయలతోటి ఎంత ప్రశాంతమైన miraculous జీవితం. సో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఇది వ్యాపారం చేసే వాళ్ళకి డైలీ డబ్బులు రొటేషన్ ఉండే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. Yes. నెల ఉద్యోగం చేసే వాళ్ళకి, నెల జీతం చేసే వాళ్ళకి అయితే వర్కౌట్ కాదు ఇది కదా. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. Yeah. నేను ఒక ఎక్స్పెరిమెంట్ నేను చేశా. డైలీ 100 రూపీస్ ఎస్ఐపి. ఓకే, డైలీ బ్యాంక్ అకౌంట్ లో 100 ఉంటదిగా. 100 లేకుండా బ్యాంక్ అకౌంట్ ఉండదు కదా ఏ ఉద్యోగం చేసేవాడికైనా. సో నేను 100 రూపాయలతోటి సరదాగా ట్రై చేశా, అసలు ఏమైనా అవుద్దా అని పెట్టి వదిలేసా. నాది ఎంతైందో నేను చెప్పలేను కానీ చూపించకూడదు MFDs. సో వాళ్ళ రిటర్న్స్ చూపించి చెప్పకూడదు. యా, సో అందుకే 100 రూపీస్ తోటి చేయడం మొదలు పెట్టండి. 100 రూపీస్ తో 15% 25 ఇయర్స్ చేసిన 91 లక్షలు ఉంటుంది. 100 రూపాయలు కళ్ళు మూసుకొని తెరిచే లోపల ఖర్చు అయిపోతాయి. ఒక 100 రూపాయలు చేసే మ్యాజిక్ చాలా ఉంటది. మీరు ఎంతగా సేవ్ చేస్తారు అనుకుంటున్నారు? గట్టి 9 లక్షలే మీరు పెట్టేది పెట్టుబడి, మిగతా 80 లక్షలు మీకు రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇంత పొటెన్షియల్ ఉంది, దాన్ని సరిగ్గా వాడుకోవాలి అంతే. 100 రూపాయలు కూడా మ్యాజిక్ చేయగలుగుతుంది ఇక్కడ. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, అరే ప్రతి రూపాయిని జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టండి, 4 రూపాయలు వెనకేసుకుంటారా బాబు అని చెప్తుంటారు పెద్దవాళ్ళు. ఊరికే చెప్పి దీనికి ఇంకొక స్ట్రాటజీ యాడ్ చేస్తా. మనం బయటికి వెళ్ళి గ్రాసరీ షాప్స్ లో వీటిల్లో మనం ఇది చేస్తూ ఉంటాం, షాపింగ్ అదో ఇదో పాడో చేస్తూ ఉంటాం. నేను ఏం చేసేవాడిని అంటే, ఒక 950 అయింది అనుకోండి, ఆ డే మొత్తంలో జస్ట్ ఫోన్ పే ఓపెన్ చేస్తే చిల్లర్లన్నీ కనిపిస్తాయి. దాని నెక్స్ట్ రౌండ్ ఫిగర్ కి చేసేసి చిల్లర మొత్తాన్ని, మనం చిల్లర వేసుకుంటూ ఉంటామే, ఆ చిల్లర మొత్తం ఎంత ఉందో ఆ డేకి క్యాలిక్యులేట్ చేసి ఎస్ఐపిలో వేస్తే ఎట్లుంటుంది అని కూడా క్యాలిక్యులేట్ చేసి, అది కూడా బెటర్ గా వర్క్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు అంటే ఈ గురుగులు ఇవన్నీ లేవు, పాట్స్ ఇవన్నీ వేసుకోవడానికి చిల్లర డబ్బు ఇప్పుడు క్యాషే లేదు. సో సింపుల్ ఎక్సర్సైజ్, లేదా వారం మొత్తానికి లెక్కేయండి మీ ఫోన్ పేలో, దాని నియర్ బై 95 ఖర్చు అయితే 100కి 5 రూపీస్ ఇట్లా ఖర్చు చేసుకోండి, వచ్చే చిల్లర ఇన్వెస్ట్ చేయండి. నిజంగా మా ఫ్రెండ్ ఏదైతే రిలీజ్ అయ్యాడో అనవసరంగా వృధా 1000 రూపాయలని దాచిపెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే, బట్ అది 15, 20, 25 సంవత్సరాల తర్వాత ఎంత పెద్ద నెంబర్ అవుతుంది, అండ్ ఆ టైంకి ఎంత క్వాలిటీ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు అనేది చాలా చక్కగా చెప్పారు. సో మొత్తానికి ఏదైతే సరే ఇప్పుడు మనం మాట్లాడుకున్న నంబర్లు, అమౌంట్ ఏదైనా అంటే డైలీ వ్యాపారం చేసే వాళ్ళు దండిగా రొటేషన్ అయ్యే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. కానీ నెల జీతం మీద ఉండే వాళ్ళకి రోజు 1000 రూపాయలు ఎవరు ఇన్వెస్ట్ చేయలేరు, నెలకు 30,000 రూపాయలు ఎవరు ఇన్వెస్ట్ చేయలేరు. కాబట్టి సో మొత్తంగా చెప్పాలంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ వీడియో చక్కగా సూట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.